సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యులు చేజర్ల నాగమణి వారి భర్త ప్రసాద్ వర్ధంతి సందర్భంగా హౌసింగ్ బోర్డు నందు గల సాయి సదన్ వృద్ధాశ్రమం నందు గల వృద్ధులకు ఈ రోజున మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సోనా మసూరి బియ్యం బస్తా ఇవ్వడం జరిగిందని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్లిపాయల శంకరయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. శంకరయ్య మాట్లాడుతూ వృద్ధులకు అన్నదానం బియ్యం ఇచ్చిన ప్రసాద్ భార్య నాగమణి, కుమారులు సిహెచ్ మధు, సిహెచ్ రాకేష్ ను అభినందించారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు టి లీలా ప్రభావతి, వర్కర్లు ఎస్ సుమతి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశ్రమాలలో 70 నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వారి కుటుంబ సభ్యులు కూడా లేనివారు కాబట్టి రాష్ట్రంలో కొన్ని వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అలూరి రాము, కృష్ణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యురాలు నాగమణి గారు వారి భర్త గారి జ్ఞాపకార్థం ఈరోజు హౌసింగ్ బోర్డు గల వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సన్నమొలగలకు ఒక బస్తా మంచి బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. వారి చేజర్ల ప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు నాగమణి గారు మరియు వారి కుమారుడు మధు, రాకేష్, వారి బంధువులు రాము గారు వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వృద్ధులకు వారి వంతు సహాయంగా చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా చేతన్న ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కూడా ఈరోజు మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈరోజు వీళ్ళు ఈ విధంగా అన్నదాన కార్యక్రమం చేయడం కూడా అభినందనదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వృద్ధులను ప్రభుత్వం కూడా ఆదుకొని వృద్ధాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈ రోజుల్లో వృద్ధులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమందికి బిడ్డలు ఉంటారు, కొంతమందికి బిడ్డలు ఉండరు. అలా ఉన్నవాళ్ళైతేనేమి బిడ్డలు లేని వాళ్ళైతేనేమి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ పరంగా ఆశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క వృద్ధాశ్రమ నిర్వాహకులు లీలా ప్రభావతి గారు, మరి సుమతి గారు, వారి వర్కర్సు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వృద్ధాశ్రమం నడుపుతున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వృద్ధాశ్రమ నిర్వాహకులకు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము తెలిపేది ఏంటంటే, ఏదైనా సరేనమ్మా మీకు మెడికల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పనిసరిగా మెడికల్గా కూడా మీ యొక్క వృద్ధులకి తప్పనిసరిగా మా యొక్క సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.